Hello everyone, this is Mohan Bhaya. Welcome to my YouTube channel. So NCERT's లో సిరీస్లో భాగంగా క్లాస్ 6th నుంచి 12th వరకు వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ప్లేలిస్ట్లో, సీక్వెన్షియల్ ఆర్డర్లో కూడా ప్లేలిస్ట్లో ప్రతి క్లాస్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం క్లాస్ 6 సంబంధించి చాప్టర్ 7 అవర్ కంట్రీ ఇండియా గురించి చూడబోతున్నాం. సో ఇండియా అనేది వాస్ట్ జియోగ్రఫికల్ ఎక్స్టెన్స్ కలిగిన కంట్రీ. ఇండియా ఒకవైపు హిమాలయాస్ కలిగి ఉంటుంది, అలాగే ఇండియన్ ఓషన్ కలిగి ఉంది, అలాగే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ఇవన్నిటితో సరౌండ్ అయిన ఒక వాస్ట్ జియోగ్రఫికల్ ఎక్స్టెన్స్ అయిన కంట్రీ. సో ఇండియా హ్యాస్ ఎన్ ఏరియా ఆఫ్ అబౌట్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. సో మొత్తం ఇండియా జాగ్రఫికల్ ఏరియా మొత్తం వచ్చేసి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. సో నార్త్ నుంచి సౌత్ వరకు, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకి ఈ డిస్టెన్స్ చూసుకుంటే 3200 కిలోమీటర్స్ ఉంటుంది. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3200 కిలోమీటర్ ఉంటుంది. సో ఇలాగే గుజరాత్ నుంచి మనకు అరుణాచల్ ప్రదేశ్, అంటే కచ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు తీసుకుంటే 2900 కిలోమీటర్ ఉంటుంది. ఈ ఏరియా మొత్తం. సో మొత్తం కలిపేసి మనకి ఇండియా యొక్క ఏరియా వచ్చేసి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. సో మన జాగ్రఫీలో, ఇండియన్ జాగ్రఫీలోన హిమాలయాస్ ఉన్నాయి, గ్రేట్ ఇండియన్ డెజర్ట్, థార్ డెజర్ట్ ఉంది, సో అరావలి రేంజెస్, నార్థన్ ప్లేన్స్ అంటే ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్, సో అన్ఈవెన్ ప్లాట్యూ అంటే డెక్కన్ ప్లాట్యూ, కోస్ట్, ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, అలాగే లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇలా మొత్తం కవర్ అయి ఉన్నాయి ఈ వాస్ట్ జియోగ్రఫీ ఏరియా. సో ఇండియాకి అలాగే క్లైమేట్, వెజిటేషన్లో కూడా గ్రేట్ వెరైటీ ఉంది. సో మన అలాగే లాంగ్వేజెస్, కల్చర్లో కూడా మనకి గ్రేట్ వెరైటీని చూడగలుగుతాం మనం. ఎందుకంటే మన ఇండియా నార్త్ కల్చర్ వేరుగా ఉంటుంది, సౌత్లో ఉంటుంది, అలా సౌత్లో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ కల్చర్స్ అన్నిటివి ఫాలో అవుతున్నా కానీ మనం యునైటెడ్గా ఉన్నాము. దట్స్ ద యూనిటీ స్పిరిట్ మన ఇండియన్స్లో ఉండేది. సో మనకి క్లైమేట్లో కూడా అదేవిధంగా డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్ కూడా గ్రేట్ వెరైటీ ఉంది మన ఇండియాకి, రిచ్ డైవర్సిటీ ఉంది. సో ఇండియా హ్యాస్ ఎ పాపులేషన్ ఆఫ్ మోర్ దాన్ 120 crores since year 2011. సో 2011 సెన్సెస్ ప్రకారం 120 crores ఉంది. సో 2021 సెన్సెస్ ఇంకా రాలేదు, ఎందుకంటే కోవిడ్ వల్ల అది డిలే అయ్యింది. సో మనకి ప్రెజెంట్ పాపులేషన్ స్ట్రెంత్ ఎంతో అఫీషియల్గా తెలీదు. అప్రాక్సిమేట్గా 130 crores ఉండొచ్చు అని అంచనా ఉంది. సో మనకి అఫీషియల్గా లేదు కాబట్టి చెప్పడం లేదు. సో 2011 సెన్సెస్ ప్రకారం అయితే 120 crores ఉంది. సో సెకండ్ లార్జెస్ట్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఆఫ్టర్ చైనా. ఫస్ట్ చైనా ఉంది, తర్వాత ఇండియా ఉంది. లొకేషన్ సెట్టింగ్, అసలు ఇండియా మన మ్యాప్లో ఉన్న వరల్డ్లోన ఎక్కడ సెట్ అయిందని చూస్తాం. సో నార్థన్ ఇండియా ఇస్ లొకేటెడ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. సో ఎర్త్లోన సో ఈక్వేటర్ ఉంటుంది కదా, ఈక్వేటర్ అబవ్ ఉన్నది, నార్త్ సైడ్ ఉన్నదంతా నార్థన్ హెమిస్ఫియర్. సో ఇండియా అనేది ఈ నార్థన్ హెమిస్ఫియర్లోనే లొకేట్ అయింది ఇండియా. సో ఈ నార్థన్ హెమిస్ఫియర్ లొకేట్ అయింది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇండియాకి హాఫ్ ఆఫ్ ద కంట్రీ పైన నుంచి పాస్ అవుతుంది. కరెక్ట్గా హాఫ్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 23.5 నార్త్ అనేది లాటిట్యూడ్ అనేది ఈ ఇండియాకి కరెక్ట్గా హాఫ్లో కట్ అవుతూ పాస్ అవుతూ ఉంటుంది. సో మనకి చాలా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే ఇంపార్టెంట్ వచ్చేసి కంట్రీ స్టేట్స్ విచ్ పాసెస్ త్రూ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఏ స్టేట్స్ పై మీద పోతుంది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చాలాసార్లు అడిగారు. సో అక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టండి. సో అలాగే మనం ఈ లొకేషన్ అసలు ఏ లాటిట్యూడ్స్ ఏ లాంగిట్యూడ్స్ మధ్య అనేది ఇండియా అనేది చూద్దాము. సో సౌత్ నుంచి నార్త్ వరకు మనం సౌత్ నుంచి నార్త్ కన్సిడర్ చేస్తే 8.8 degree 4 minutes నార్థన్ లాటిట్యూడ్. సో 37.6 degrees నార్థన్ లాటిట్యూడ్ మధ్య ఇండియా అనేది లొకేట్ అయ్యింది. సో ఇది మన ఇండియా లొకేట్ అయిన లాటిట్యూడ్స్. సో లాంగిట్యూడ్స్లో మనకి
68.7, అలాగే 97.25 ఈస్టర్న్ లాంగిట్యూడ్స్. సో ప్రైమ్ ఆఫ్ మెరిడియన్కి మనం ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇండియా ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ని కన్సిడర్ చేసుకుంటాం. సో మనకి నార్త్ హెమిస్ఫియర్లో ఉంది. అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది కరెక్ట్గా ఇండియాకి సెంటర్లో పాస్ అవుతుంది. సో 8.8 డిగ్రీ 4 మినిట్స్ నార్థన్ లాటిట్యూడ్ నుంచి 37 డిగ్రీ 6 మినిట్స్ నార్థన్ లాటిట్యూడ్స్. అలాగే లాంగిట్యూడ్స్ వచ్చేసి 68 డిగ్రీ 7 ఈస్టర్న్, అలాగే 97 డిగ్రీ 25 ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ మధ్య ఇండియా అనేది లొకేట్ అయింది. సో ఈ గ్రేట్ లాంగిట్యూడనల్ ఎక్స్టెంట్ ద్వారా 20 ఈ మన టైం డిఫరెన్స్ వచ్చేసి 2 hours పైనే ఉంటుంది మనకి. సో 2 hours ఈ నార్త్ నుంచి అంటే ఇక్కడ ఈస్ట్ నుంచి అరుణాచల్ నుంచి గుజరాత్కి టైం గ్యాప్ వచ్చేసి 2 hours ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రేట్ లాంగిట్యూడనల్ ఎక్స్టెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మన కరెంట్ అఫైర్స్లో కూడా మనకి 2 టైం జోన్స్ ఉండాలా అనేది కరెంట్ అఫైర్ ఇష్యూలో ఉంది. సో మనం కన్సిడర్ చేయలేదు. మనకి డిఫరెంట్ కంట్రీస్కి మాత్రము చైనా కానీ, అలాగే చైనా కానీ, రష్యా కానీ, అవి చాలా బిగ్ కంట్రీస్ కాబట్టి వాటికి ఒకటి కంటే ఎక్కువ టైం జోన్స్ అనేవి చాలా ఉన్నాయి వాటికి. సో అవి డిఫరెంట్ టైం జోన్స్ని ఫాలో అవుతాయి. కానీ ఇండియాలో కూడా 2 టైం జోన్స్ ఉండాలని కరెంట్ ఇష్యూస్లో ఉంది. సో మనం ఇంకా కన్సిడర్ చేయలేదు. అది మనకి ప్రెసెంట్ మాత్రం ఓన్లీ 1 టైం జోనే ఉంది. అది ఇండియన్ స్టాండర్డ్ టైం, 1 IST ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనం ఫాలో అవుతున్నాము. సో మనకి టైం గ్యాప్ వచ్చేసి నార్త్ నుంచి ఇక్కడ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు 2 hours ఉంటుంది. ఈ 2 పాయింట్స్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి 2 hours ఉంటుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నైబర్స్. సో మనకి ఇండియా చుట్టుపక్కల 7 కంట్రీస్ ఉన్నాయి, ఏవైతే ల్యాండ్ బౌండరీస్ మనకి ఇండియాతో షేర్ చేసుకుంటాయి. సో ఈ బౌండరీస్ పైన కూడా క్వశ్చన్స్ అనేవి చాలా వచ్చాయి. సో విచ్ కంట్రీ షేర్స్ ద లార్జెస్ట్ బార్డర్ విత్ ఇండియా అంటే, సో మనం చాలా సార్లు వచ్చింది క్వశ్చన్. చైనా అనుకుంటాం, పెద్దగా ఉంటుంది కంట్రీ కాదు, బంగ్లాదేశ్ అనేది లార్జెస్ట్ బౌండరీ అనేది షేర్ అవుతుంది మన ఇండియాతో. సో ఇది కన్సిడర్ చేసుకోండి. సో నార్త్లో మనకి నార్థన్ నైబర్స్ వచ్చేసి ఇటు పక్క చైనా ఉంటుంది, నేపాల్, భూటాన్ ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్తో కూడా బార్డర్ అనేది షేర్ అవుతుంది. అలాగే ఈస్టర్న్ నైబర్స్ బంగ్లాదేశ్, మయన్మార్. సదరన్ నైబర్స్ వచ్చేసి శ్రీలంక, మాల్దీవ్స్. కానీ మనకి ల్యాండ్ బార్డర్ అనేది షేర్ అయ్యేది 7 కంట్రీస్తోనే ఉంటుంది. సో బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, నేపాల్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సో శ్రీలంకతో ల్యాండ్ బౌండరీ షేర్ కాదు, మాల్దీవ్స్తో ల్యాండ్ బౌండరీ అనేది మనం షేర్ చేసుకోము. సో మ్యారిటైమ్ బౌండరీ షేర్ చేసుకుంటాం కాబట్టి మన నైబర్స్ కూడా శ్రీలంక, మాల్దీవ్స్ అన్నీ కూడా నైబర్సే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో మనకి ల్యాండ్ లెంత్ ఏ కంట్రీ అనేది ఎక్కువ మన బార్డర్ షేర్ ఎక్కువ ఉంటుంది అనేది దానిపైన ఉంటుంది. మ్యారిటైమ్ బార్డర్స్ కూడా షేర్ చేసుకునే వాటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్. సో మనకి పొలిటికల్గా గాను అడ్మినిస్ట్రేటివ్గా గాను సెంట్రల్లో స్టేట్స్గా డివైడ్ అయి ఉంటుంది ఇండియా మొత్తం. సో యూనియన్ ఆఫ్ స్టేట్స్ 28 స్టేట్స్, అలాగే 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి మన ఇండియాకి ప్రజెంట్లో. 2022లో 29 స్టేట్స్ ఉండే ప్రీవియస్గా. సో జమ్మూ కాశ్మీర్కి మనం స్టేట్హుడ్ అనేది తీసేసాము. సో జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లడాక్ అనేది కూడా యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో మనకి అక్కడ అసెంబ్లీ అనేది ఉండదు, సీట్స్ ఉండవు. ఢిల్లీ ఈస్ ద నేషనల్ క్యాపిటల్. ద స్టేట్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ మెయిన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజెస్. ఈ స్టేట్స్ అన్నీ కూడా లాంగ్వేజ్ పైన మెయిన్గా ఫామ్ అయినాయి. సో మనకి ఢిల్లీ నేషనల్ క్యాపిటల్. అలాగే లార్జెస్ట్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్, గోవా వచ్చేసి స్మాలెస్ట్ స్టేట్. సో లేటెస్ట్గా ఫామ్ అయినది 2014లో తెలంగాణ స్టేట్.
సో దాని తర్వాత వేరే ఏ స్టేట్ ఫామ్ కాలేదు. మీకు 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రీవియస్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వేరైంది తెలంగాణ స్టేట్. అంతకుముందు 29 స్టేట్స్ ఉండేవి. జమ్మూ కాశ్మీర్ కూడా స్టేట్ ఉండేది, దాన్ని స్టేట్ తీసేశారు కాబట్టి యూనియన్ టెరిటరీ చేశారు. సో 7 యూనియన్ టెరిటరీస్ నుంచి మనకి 8 యూనియన్ టెరిటరీస్ అనేవి జమ్మూ కాశ్మీర్, లడాక్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డివిజన్స్. Physiographic divisions of India. Major physiographic divisions. So India has a diversity of physical features such as mountains ఉన్నాయి, Himalayan mountains, plateaus, Deccan plateaus, northern plains, Indo-Gangetic plains, Thar desert, eastern Ghats, western Ghats, eastern coastal plains, islands. ఇలా వాస్ట్ జియోగ్రఫిక్ ఏరియా ఉంది. సో మనకి హిమాలయ మేజర్ జియోగ్రఫిక్ డివిజన్స్ అనేది మనం ఇండియాని ఈ విధంగా డివైడ్ చేసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి హిమాలయన్ మౌంటైన్స్ అన్నీ కూడా ఫస్ట్ మేజర్ నార్థన్ మౌంటైన్స్ ఇవన్నీ కూడా. సో హిమాలయన్ మౌంటైన్స్ మనకి 3 ప్యారలల్ రేంజెస్లో డివైడ్ చేసాం. సో నార్థన్ మోస్ట్ వచ్చేసి హిమాలయ ఆర్ హిమాద్రి, అలాగే సెకండ్ వచ్చేసి మిడిల్ హిమాలయ ఆర్ హిమాచల్. సో ఇది హిమాద్రి, హైయెస్ట్ వచ్చేసి హిమాద్రి. అతను మోస్ట్ అంటే నార్త్ టిప్ మొత్తం ఉండేది హయ్యర్ హిమాలయాస్ని వాటిని కన్సిడర్ చేసేది హిమాద్రిగా కన్సిడర్ చేస్తారు. సో హిమాద్రి అని పిలుస్తారు. మిడిల్లో ఉండేటివి హిమాచల్ రేంజ్, హిమాద్రి కింద ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ హిమాలయాస్. ఈ విధంగా హిమాలయాస్ అనేవి 3 మెయిన్ ప్యారలల్ రీజన్స్గా డివైడ్ అయినాయి. సో నెక్స్ట్ ఫిజియోగ్రఫిక్ రీజన్స్ నార్థన్ ప్లేన్స్ అంటే ఇండో-గ్యాంజెటిక్ ప్లేన్స్, బ్రహ్మపుత్ర ప్లేన్స్. సో బ్రహ్మపుత్ర, ఇండస్, గంగా రివర్ వల్ల ఇక్కడ మౌంటైన్స్ నుంచి ఆ రివర్లో కొట్టుకొచ్చిన స్టోన్స్, పెబల్స్ అన్నీ కూడా ఈ ప్లేన్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఈ ప్లేన్ అనేది రిచ్గా ఉంటుంది. అలివేరల్ డిపాజిట్స్ అన్నీ కూడా ఫర్టైల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అగ్రికల్చర్ కల్టివేషన్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడ నార్థన్ ప్లేన్స్ వచ్చేసి ఇండో బ్రహ్మపుత్ర ప్లేన్స్ అండ్ గంగా ప్లేన్స్. నెక్స్ట్ వచ్చేసి థార్ డెజర్ట్. మనకి థార్ డెజర్ట్ గ్రేట్ ఇండియన్ డెజర్ట్. ఇక్కడ డ్రై, హాట్ అండ్ స్ట్రెచ్చి ల్యాండ్ ఉంటుంది, మొత్తం హాట్గా ఉంటుంది మనకి. ఇక్కడ అంతా కూడా జెరాఫైటిక్ వెజిటేషన్ ఉంటుంది. సో దీనికి సౌత్లోనే మనకి పెనిన్సులార్ ప్లాట్యూ ఉంది. సో ఈ పెనిన్సులార్ ప్లాట్యూలోనే డెక్కన్ ప్లాట్యూ, అరావలి రేంజెస్ ఇలా ఉన్నాయి. సో న్యూమరస్ హిల్ రేంజెస్, వ్యాలీస్, అరావలి హిల్స్ అనేది ఓల్డెస్ట్ రేంజెస్ ఆఫ్ ద వరల్డ్లో ఓల్డెస్ట్ అరావలి రేంజెస్. బార్డర్ ఇట్ ఆన్ ద నార్త్ అండ్ వెస్టర్న్ సైడ్ వింధ్యాస్, సత్పురాస్ మౌంటైన్ రేంజెస్. అలాగే రివర్స్ నర్మదా, తాపి, పోర్ట్రీ దీస్ రేంజెస్. సో రివర్స్ నర్మదా, తాపి అనేది కూడా వింధ్యా, సత్పురా రేంజెస్ కూడా ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ సహ్యాద్రి బార్డర్ది ప్లాట్యూ ఇన్ ద వెస్ట్. ఈ ఇండియాకి వెస్టర్న్ సైడ్ ఉండేటువంటి కూడా వెస్టర్న్ ఘాట్స్ అని లేకపోతే సహ్యాద్రి బార్డర్ అని పిలుస్తాము. డెక్కన్ ప్లాట్యూకి వెస్ట్ సైడ్ ఉంటుంది. సో ఇదంతా వెస్టర్న్ ఘాట్స్. ఇటు పక్కన ఉండేదంతా ఈస్టర్న్ ఘాట్స్, మౌంటైన్ ఈస్టర్న్ ఘాట్స్. Plateau is rich in minerals like coal and iron ore. To the west of the Western Ghats and the east of the Eastern Ghats lies the coastal plains. సో ఈ వెస్టర్న్ ఘాట్స్కి వెస్ట్ సైడ్ వచ్చేసి కోస్టల్ ప్లెయిన్స్ ఉంటాయి. ఈ ప్లెయిన్స్ అన్నీ కూడా కోస్టల్ ప్లెయిన్స్, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అవన్నీ కూడా కోస్టల్ ప్లెయిన్స్. ఈస్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్, ఈ ఈస్టర్న్ ఘాట్స్కి ఉండేటివన్నీ కూడా ఇవన్నీ కూడా కోస్టల్ ప్లెయిన్స్, కోస్ట్కి దగ్గరగా ఉన్న ప్లెయిన్స్. సో western coastal plains are very narrow. The eastern coastal plains are much broader. సో వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అన్నీ కూడా చాలా నేరోగా ఉంటాయి. సో సైడ్ చూస్తే ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది. సో నేరో ఉంటుంది. ఇవన్నీ కూడా బ్రాడ్గా ఉంటాయి. ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ బ్రాడ్గా ఉన్నాయి. There are number of east flowing rivers. The rivers Mahanadi, Godavari, Krishna and Godavari drain into the Bay of Bengal. These rivers have formed fertile deltas at their mouth.
సో మెయిన్గా ఈ డెక్కన్ ప్లేటీలో కానీ ఈ వింధ్యా రేంజెస్లో వెస్టర్న్ ఘాట్స్లో ఫామ్ అయ్యే రివర్స్ అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లోనే డ్రైన్ అవుతాయి. సో మొత్తం కూడా ఈస్టర్న్ ప్లేన్స్ దాటుకొని ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్ దాటుకొని బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అవుతాయి. సో ఇలా బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అయ్యేటప్పుడు సో రివర్స్ ట్రిబ్యూటరీస్ అన్నీ ఇలా రివర్స్ అన్ని కన్జెంట్ అయితే ట్రిబ్యూటరీస్. సో రివర్స్ ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడ లెంత్ అనేది ఎక్కువైపోయి డిస్ట్రిబ్యూటరీస్ ఫామ్ చేస్తుంది. సో ఈ డిస్ట్రిబ్యూటరీస్ ఓషన్లో కలుస్తున్నప్పుడు ఈ డెల్టా ఫామ్ అవుతుంది. ఈ మౌత్ ఆఫ్ ద రివర్స్ని మనం డెల్టాగా అని పిలుస్తాము. ఇక్కడ కూడా రిచ్ వెజిటేషన్ ఉంటుంది, సాయిల్ అనేది బాగా ఫర్టైల్ ఉంటుంది. సో ఈ డెల్టాస్లో కృష్ణా గోదావరి డెల్టాస్ అనేవి కూడా ఎక్కువగా బాగా ఫర్టైల్ ఉన్న ప్లేన్స్ డెల్టాస్ అవన్నీ కూడా. సో మనకి అలాగే ఇక్కడ సుందర్బన్ బే ఆఫ్ బెంగాల్లో సుందర్బన్ డెల్టాస్ గంగా వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో సుందర్బన్ అక్కడ సముద్రంలో కలుస్తుంది కాబట్టి అక్కడ సుందర్బన్ డెల్టా అనేది ఫామ్ అవుతుంది. సో సుందర్బన్ డెల్టా అన్న గంగా బ్రహ్మపుత్ర అనేవి బే ఆఫ్ బెంగాల్లో అక్కడే కలుస్తాయి కాబట్టి అక్కడే ఆ సుందర్బన్ డెల్టా అనేది ఫామ్ అవుతుంది. సో లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద అరేబియన్ సీ. సో ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఇవి అరేబియన్ సీలో ఉండేవి లక్షద్వీప్ ఐలాండ్స్. ఇవన్నీ కూడా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ బే ఆఫ్ బెంగాల్లో ఉండేవి. మెయిన్గా కోరల్స్ అన్నీ కూడా గల్ఫ్ ఆఫ్ కచ్, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోని మనకి ఇండియా చుట్టుపక్కన కోరల్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ ప్లేసెస్లోనే ఎక్కువ. సో లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద అరేబియన్ సీ. కోరల్ ఐలాండ్స్ లొకేటెడ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ కేరళ కోస్ట్లో కూడా ఈ ఫామ్ అవుతాయి కోరల్ రీఫ్స్. అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి కూడా సౌత్ ఈస్ట్ ఆఫ్ ఇండియన్ మెయిన్ ల్యాండ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్లో సౌత్ ఈస్ట్కి ఈ మెయిన్ ల్యాండ్కి సౌత్ ఈస్ట్గా ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్